ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. జనవరి 29వ తేదీ ఏకాదశి వచ్చింది. దీన్ని భీష్మ ఏకాదశి అని అంటారు. మాఘమాసంలో వచ్చే ఏకాదశి అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. అయితే ఈ భీష్మ ఏకాదశి గురువారం రోజున వచ్చింది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన భీష్మ ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలను పాటించడం వల్ల ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ కుటుంబానికి అఖండ రాజయోగం వరిస్తుంది. భీష్మ ఏకాదశి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. జనవరి 29 గురువారం రోజు భీష్మ ఏకాదశి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ ఏకాదశి రోజున విశేషంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి భీష్మ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేచి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో 2 తులసి ఆకులను వేసుకొని తలస్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. ఈ పవిత్రమైన భీష్మ ఏకాదశి రోజున పెళ్లైన ఆడవాళ్లు తప్పకుండా తలస్నానం చెయ్యాలి. ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి వరిస్తుంది. ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీరు చేసే పూజలు నేరుగా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయి. కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజించండి. ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్య పిండితో 2 ప్రమిదలను తయారు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి 7 వత్తులతో దీపారాధన చెయ్యాలి. వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది. భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. ఇక మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏకాదశి రోజున పూజ చేసేవారు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. భీష్మ ఏకాదశి రోజున స్వామివారికి పూజ చేసిన తరువాత స్వామివారికి వేసిన తులసి మాలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. జీవితాంతం కుబేర రాజయోగం అనుభవిస్తారు. ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కొయ్యకూడదు. ఈ రోజున స్వామివారికి తులసి మాలను సమర్పించాలి అనుకుంటే ముందు రోజే తులసి చెట్టు నుండి తులసి ఆకులను కొయ్యండి. ముఖ్యంగా స్వామివారి పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించండి. వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించి 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా భీష్మ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఏకాదశి రోజున ఉదయం పూజ చేసి సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అన్నం తినకూడదు. ఎందుకంటే సాయంత్రం సమయంలో వడ్ల గింజల్లో దరిద్ర దేవత నివసిస్తుందంట. కాబట్టి ఈ రోజున అన్నం తినడం వల్ల జన్మ జన్మల దురదృష్టం పడుతుందని పండితులు చెబుతున్నారు. ఈ భీష్మ ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత అంటే 6 దాటిన తరువాత ఉప్పు తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున ఉప్పు తినకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఎవరింటి ముందు అయితే స్వస్తిక్ గుర్తు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎందుకంటే స్వస్తిక్ గుర్తు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే అపారమైన ధనయోగం ప్రాప్తిస్తుంది. రావి ఆకుల్లో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు.
కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఏకాదశి రోజున మీ ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. పాలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. దీంతో మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ఇక మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగిస్తే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. తులసి కోట దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకొని 3 ప్రదక్షిణలు చేయాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజున తులసమ్మను పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి సిరి సంపదలు లభిస్తాయి. కొత్తగా పెళ్లైన వారు ఈ భీష్మ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం. ఈ భీష్మ ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసం తినకూడదు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.